ఇప్పుడంటే పూజలు చేయడానికి గుడికి వెళ్తున్నాను కానండి, చిన్నప్పుడైతే ఓన్లీ ప్రసాదం కోసమే వెళ్లేదాన్ని. అందులోనూ ఈ పులిహార అంటే ఇంకా ఇష్టం. మీకు కూడా నాలాగే గుడిలో పెట్టే ప్రసాదం పులిహార అంటే ఇష్టమైతే ఇలా నచ్చినంత క్వాంటిటీలో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా పులిహార పొడిని చేసుకోవడం కోసం పాన్ లో మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, ధనియాలు వేసి కొంచెం సేపు వేయించుకోండి. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసి కొంచెం వేగుతూ ఉండగా లాస్ట్ లో నువ్వులను కూడా వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులిహార పోపును వేసుకుందామండి. దీనికోసం పాన్ లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత గుప్పుడని వేరుశనగ పలుకుల్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి అలానే ఎండుమిర్చిని కూడా వేసి పచ్చిమిర్చి వేగిన తర్వాత పసుపు, ఇంగువ ఇంకా కరివేపాకును కూడా వేసి కొంచెం వేగుతూ ఉండగా నానబెట్టుకున్న చింతపండు రసం అలానే చిన్న బెల్లం కూడా వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు చింతపండుని ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న అన్నంలో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న 1 స్పూన్ వరకు పులిహార పొడి, రుచికి సరిపడా ఉప్పు అలానే ఉడికి